పాల్. డాక్టర్ కేఏ పాల్ గారి గుర్తు హెలికాప్టర్. హెలికాప్టర్ హెలికాప్టర్. డాక్టర్ కేఏ పాల్ గారి ఎన్నికల గుర్తు హెలికాప్టర్. హెలికాప్టర్ హెలికాప్టర్. డాక్టర్ కేఏ పాల్ గారు 150 దేశాలలో సువార్త ప్రకటించిన సువార్థికులు. డాక్టర్ కేఏ పాల్ గారు ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపిన శాంతి దూత. డాక్టర్ కేఏ పాల్ గారు 17 సార్లు నోబెల్ బహుమతి కొరకు నామినేట్ చేయబడిన వ్యక్తి. డాక్టర్ కేఏ పాల్ గారికి భారతరత్న ఇస్తామని గవర్నమెంట్ వాగ్దానం. డాక్టర్ కేఏ పాల్ గారు లక్షలాది మంది వితంతువులకు ప్రతి నెల సహాయం చేసిన దాత. లక్షలాది మంది అనాథ పిల్లలకు పోషించి ధనికులైన కుటుంబాలకు దత్తత చేయించిన మనసున్న మహారాజు మన డాక్టర్ కేఏ పాల్. ప్రపంచంలో సుమారు 60 దేశాలు పార్లమెంట్ నందు మాట్లాడిన వక్త డాక్టర్ కేఏ పాల్. రెండు దేశములుగా క్రైస్తవ ముస్లిం దేశముగా విభాగించిన మధ్యవర్తి మన డాక్టర్ కేఏ పాల్. లక్షల కోట్ల ప్రకృతి వైపరీత్యాలకు గొప్ప సహాయం అందించిన వ్యక్తి డాక్టర్ కేఏ పాల్. భూకంపంలో మన పొరుగు దేశమైన పాకిస్తాన్కు కూడా సహాయం చేసిన మేధావి మన డాక్టర్ కేఏ పాల్. ఎన్నో దేశాలపై భారంగా ఉన్న అప్పులను తీయించివేసిన కర్త మన డాక్టర్ కేఏ పాల్. చాలా దేశాలలో రెబల్ లీడర్స్ ను గవర్నమెంట్ ను ఐక్యపరిచిన సమాధానకర్త మన డాక్టర్ కేఏ పాల్. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో హెలికాప్టర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో డాక్టర్ కేఏ పాల్ గారిని గెలిపించండి. డాక్టర్ కేఏ పాల్ గారి ఎన్నికల గుర్తు హెలికాప్టర్. హెలికాప్టర్ హెలికాప్టర్. ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ కేఏ పాల్ గారి గుర్తు హెలికాప్టర్. మీ ఓటు హెలికాప్టర్ గుర్తుకే. మన ఓటు హెలికాప్టర్ గుర్తుకే. మనందరం ఓటు హెలికాప్టర్ గుర్తుకే. మనమందరము హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేసి డాక్టర్ కేఏ పాల్ గారిని పార్లమెంట్కి పంపిద్దాం. నరసాపురంని నడిపిద్దాం. మనకు అంత సపోర్ట్ ఉంది. మీడియాలో సపోర్ట్ ఉంది, టీవీలో సపోర్ట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో సపోర్ట్ ఉంది. అందరికీ మనకే ఓటు వేయాలని ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి పాల్ గారికి ఓటు వేయాలని కోరిక. సైకిల్కి ఓటు వేయడం వాళ్ళే చెప్తారు. సైకిల్ పంచర్ అయిపోయింది, ఫ్యాన్ పగిలిపోయింది, గ్లాస్కి వాళ్ళు సబాష్ చూసారా హెలికాప్టర్ కేవలం ఓటు అది అది చూసారా అది తమిళనారా పవన్ కళ్యాణ్ కనిపిస్తుందా, అన్ని మన ఓట్లన్నీ హెలికాప్టర్కి గుడ్డాయి 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 గుడ్డాయి. చాలు చాలు అందరూ 1000 మందికి చెప్పాలి. 8 రోజుల తర్వాత పడుకోండి, రాత్రి 12కి పడుకోండి, 6కి లేచిపోండి. అందరికీ చెప్పాలా హెలికాప్టర్కే మన ఓటు. థ్యాంక్ యూ. ఓటరు మహాశైలం విజ్ఞప్తి. ఏప్రిల్ 11వ తేదీన జరిగే కన్నీటి సులువులో చితికిన మన బతుకులను బాగు చేయడానికి ఆనాడు ఒక్కరు కూడా రాలేదండి. తప్పకుండా దాడిచ్చేకి వెళ్ళిపోతారు.
చూడండి, చూసారా? అడుక్కోవద్దు మనం. 1000 రూపాయలు ఇస్తారా కావాలి మనకి? 1000 రూపాయలు నేను వచ్చిన తర్వాత నీకు 1000 రూపాయలు ఎందుకు? ఆంధ్రాని అమెరికా చేస్తాం అంటే అర్థమేంటి? ఆంధ్ర అమెరికాలో ఉన్నలాంటి హాస్పిటల్ ఇప్పుడు చారిటీ సిటీలో ఎలాగైతే మంచి 1200 ఎకరాల్లో కట్టాను మెదక్ హైదరాబాద్ దగ్గర, అలాగ మనం కడతాం. ఇక్కడ ఉచిత విద్య ఎల్కేజీ నుంచి ప్రీకేజీ వరకు, ఉచిత హాస్పిటల్ అపోలో కంటే మంచి హాస్పిటల్ కడతాం. ఇక్కడ నరసాపురంలో కడతా. ఎప్పుడు కడతా? 1 సంవత్సరంలో కడతా. అర్థమైందా మీకు? నరసాపురాన్ని నార్త్ అమెరికా చేస్తా. అర్థమైందా మీకు? నరసాపూర్ నార్త్ అమెరికా మంచి ఎయిర్పోర్ట్ కడతా, మంచి హాస్పిటల్ కడతా, మంచి ఉచిత విద్య కడతా. ఇప్పుడు దాకా చేశాను, చేయగలను, కట్టాను, కట్టగలను. అర్థమైందా? ఎక్కడ మనకి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు ఉన్నారో, ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడ ఓట్లేసేయండి. ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. ప్రతి ఒక్కరు చూడండి. ఆ లెటర్ మళ్ళీ చూసారా? ఆ ఫోటో తీయండి. మీ లెటర్లో మీ నెంబర్ ఉందా? మీ ఫోన్ నెంబర్ ఉందా? ఇదో ఫోన్ నెంబర్ ఉందా? నాకు మీ ఫోన్ నెంబర్ వారికి నా నెంబర్ తీసుకోండి. నాకు దగ్గర ఉట్టి మాటలు చెప్పడం కాదు. నేను ఒక బాల కార్మికుడిగా పుట్టాను. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ప్రపంచాన్ని శాసించా. 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్లు, 8 మంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 6 ముఖ్యమంత్రులు నా ముందు నిలబడ్డారు. ఎందుకు? అభివృద్ధి అంటే సైకిల్గా ఎవడేడే పంచారు. ఆపేసాయి. నువ్వు నాకే సైకిల్ మనకేసేయండి, గ్లాస్ వాళ్ళందరూ మనకేసేయండి, ఫ్యాన్ వాళ్ళందరూ మనకేసేయండి. అందరూ 1 సంవత్సరం రోజులు 100 మందికి రోజుకి చెప్పండి. ఇంట్లో పడుకోవడం కాదు, సైకిల్కి గుద్దేయడం కాదు, ఫ్యాన్ కాదు, గ్లాస్ అసలు 5 సంవత్సరాల తర్వాత గ్లాస్ ఉంటే అర్థం. పవన్ తమ్ముడు ఏమన్నాడు? నేను రారా పవను రారా, నేను సీఎం చెప్పుకోవద్దు. అయితే నేను సీఎం అవుతాను అన్నాను. వద్దంటే నేనేం చేస్తాను అన్నాను. రాలా విపణి వినాశకాలే విపరీత బుద్ధిహా అన్నాడు. ఇప్పుడు పవన్ గాజువాకలో క్లాస్ పగిలిపోతుంది, తిరుమలలో క్లాస్ పగిలిపోతుంది. అప్పుడు అన్నయ్య పిలిచాడు, ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య రారా, మాయావతి దగ్గరికి వెళ్ళి కలిశాడు. యూపీలో మాయావతి నా ముందు నిలబడుతుంది, వీడెళ్ళి మాయావతి ముందు నిలబడతాడు. మోదీ నా ముందు నిలబడతాడు, నేను నిలబడి మోదీ ముందు. నేను ఎప్పుడు బకేవలా మోదీకి, మోదీ నాకు ఇచ్చాడు. మనకి ఎవరి ముందు నిలబడడం రాదు. అర్థమైంది? అమ్మలో ప్రార్థన చేయడం రాష్ట్రం రావాలి, కష్టమైపోతుంది, అభివృద్ధి చెందదు. కడపలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆంధ్రాతో వచ్చేస్తాయి.
మనకొద్దు. నరసాపూర్లో మంచి బీచ్లు ఉన్నాయి, చక్కగా గోవా చేసుకున్నాం. ఒక్కొక్కడు 1000 మందితో ఓట్లు వేయించండి. అసెంబ్లీకి నాకే, పార్లమెంట్కి నాకే. చూసా ఆ రఘురామకృష్ణ గారు ఎంత మంచారు. ఆయన ఏమన్నా తెలుసా? రఘురామకృష్ణ గారు పాల్ గారు చూసారు కదా మీ టీవీలో, వచ్చేసి అందించా. అంటే ఆయన చెప్పలేదు కానీ ఆయన ఓటు మనకే. తెలుగుదేశం పార్టీ సైకిల్ ఓట్లన్నీ మనకే. నాగబాబు నన్ను చూడగానే లేచిపోయాడు. నాగబాబు ఓటు మనకే. మనకి శత్రువులు లేరు, అందరూ ఒకరే. ఏ పాలు వచ్చిన తర్వాత ఇంకెవడే ఎందుకు చెప్పండి? వచ్చిన తర్వాత చేతులు ఎందుకు? వీళ్ళు వెళ్ళి పార్లమెంట్లో ఏం చేస్తారు? ఆ మోదీలో, రాహుల్ గాంధీలో, మాయావతిలో మాకు స్పెషల్ స్టేటస్ చంద్రబాబు అడుక్కున్నాడు, మోదీ ఇచ్చాడా? నేనైతే హే మోదీ తీసి పడేస్తా, మోదీని కేసీఆర్ పాకిస్తాన్ పంపిస్తా. పిచ్చి ఆంధ్ర వాళ్ళు కుక్కలంటే వద్దు వద్దు, ఏడు చెరువు నీళ్ళు తాగిస్తా ఎవరికైనా. జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్టు వాగొద్దు, సహించేది లేదు. చంద్రబాబు నాయుడికి ఎంత భయమో, కేసీఆర్ జైల్లో పెట్టేస్తాడని ఓటుకు నోటి పారిపోయి వచ్చాడు. దొంగలకు భయం ఉండదా? అబద్ధికులకి భయం ఉండదా? చీకటి పనులు చేసుకున్న వాళ్ళకి భయం ఉండదా? దొంగ నోట్లు ప్రింట్ చేసుకున్న వాళ్ళకి భయం ఉండదా? అవినీతి పనులకు భయం ఉండదా? పప్పు వాళ్ళ కొడుకు పప్పు అది 3 మంత్రులు, ఆ మనవడకు 6 మంత్రులు ఇస్తాడేమో. ఎంత అన్యాయం! మా రాష్ట్రం నీ సొంత సొమ్మ. అర్థమవుతుందా మీకు? ఎవరి రాష్ట్రం అది? ఇది ఎవరి రాష్ట్రం? నరసాపూర్ని అభివృద్ధి చేయమని బాలయోగి కుటుంబాన్ని అడగండి, చంద్రబాబు నాయుడిని అడగండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఏమన్నారు? పాలు గారు చేసిన అభివృద్ధి ప్రపంచంలో ఇంకెవడూ చేయలేదని ఎందుకన్నారు? నేను డబ్బిచ్చా, ఎమ్మెల్యేలకు ఇచ్చాను, ఎంపీలకు ఇచ్చాను, కలెక్టర్లకు మెడిసిన్ ఇచ్చాను, వితంతువులకు ఇచ్చాను, అనాథలకు ఇచ్చాను, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, దైవజనులకి అందరికీ ఇచ్చా. ఈరోజు నేను ఒక మందిరం దగ్గర ఆగి అర్చకులకు ప్రార్థన చేసి ఆయన పేరు మా లిస్టులో పెట్టాం. దైవజనులకి మేము మంత్లీ ఇస్తాం, అర్చకులకి ఇస్తాం. చంద్రబాబు నాయుడు అయితే అరే తెరా నామ్ క్యా హై అంటాడు, ఆదా ఇంగ్లీష్తో. ముస్లింలకు 500 మందికి డబ్బులు ఇస్తాడు, తత్వాలందరూ మర్చిపోతారు. వద్దు, మనకి అవినీతి వద్దు, నీతి కావాలి, అవినీతి కావాలి. హెలికాప్టర్కి ఒక్కొక్కరు ఎన్నోట్లు వేయించాలి. ఒకే ఒక్క సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఆయనకు నేను గుర్తురాను. 5 నెలలు అబ్బా ఎంత ప్రేమ! చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పెన్షన్ 2,000, 5 సంవత్సరాలు ఇప్పుడు 2,000. మన తెలుగు మీరు ఒక్కొక్కరు
మంచి ఉద్యోగాలు, మంచి హాస్పిటల్, మంచి స్కూలు, మంచి అభివృద్ధి మన పని మనం చేసుకుందాం. ఎక్కడ హెలికాప్టర్ ఉంటే ఎమ్మెల్యేగా గెలిపించండి. ఎక్కడ కనబడితే అక్కడ ముందే ఒప్పుకుంది. గ్లాస్కి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తా. ఆంధ్రాని అంతా చేస్తా. థ్యాంక్ యూ. ఆవిడ అలాగించండి. ఈ బెంగళూరుతో దగ్గర అలాగించండి. స్లోగన్ హెలికాప్టర్. ఓటరు మహాశైలకు విజ్ఞప్తి. ఏప్రిల్ 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో నర్సాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరియు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మన డాక్టర్ కే పాల్ గారి గుర్తు హెలికాప్టర్. ప్రపంచ శాంతి దూత, ప్రజాశాంతి అధినేత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు డాక్టర్ కే పాల్ గారు. డాక్టర్ కే పాల్ గారి గుర్తు హెలికాప్టర్. అందరి అభివృద్ధిని కోరుకునే డాక్టర్ కే పాల్ లక్షలాది మంది అనాథ పిల్లలకు సహాయం అందిస్తున్న డాక్టర్ కే పాల్ గారి పార్లమెంటు నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి చేయూత, డోక్రా మహిళలకు రుణమాఫీ, ఆటో యూనియన్లకు రుణమాఫీలు, రైతులకు రుణమాఫీలు, చేనేత కార్మికులకు అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాలకు రుణాలు. నర్సాపురం నియోజకవర్గాన్ని అమెరికాలో ఉన్న నాసోలా ప్రాంతంగా మార్చగల గొప్ప వ్యక్తి మన డాక్టర్ కేఏ పాల్. డాక్టర్ కేఏ పాల్ గారి గుర్తు హెలికాప్టర్. హెలికాప్టర్ హెలికాప్టర్ డాక్టర్ కేఏ పాల్ గారు. డాక్టర్ కేఏ పాల్ గారి ఎన్నికల గుర్తు హెలికాప్టర్. హెలికాప్టర్ డాక్టర్ కేఏ పాల్ గారు 160 దేశాలలో సువార్త ప్రకటించిన సువార్థికులు. డాక్టర్ కేఏ పాల్ గారు ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపిన శాంతి దూత. డాక్టర్ కేఏ పాల్ గారు 17 సార్లు నోబెల్ బహుమతి కొరకు నామినేట్ చేయబడిన వ్యక్తి. డాక్టర్ కేఏ పాల్ గారికి భారతరత్న ఇస్తామని గవర్నమెంట్ వాగ్దానం. డాక్టర్ కేఏ పాల్ గారు లక్షలాది మంది వితంతువులకు ప్రతి నెల సహాయం చేసిన దాత. లక్షలాది మంది అనాథ పిల్లలకు పోషించి ధనికులైన కుటుంబాలకు దత్తత చేయించిన గొప్ప మనసున్న మహారాజు మన డాక్టర్ కేఏ పాల్. ప్రపంచంలో సుమారు 60 దేశాలు పార్లమెంటు నందు మాట్లాడిన వక్త డాక్టర్ కేఏ పాల్. సూడాన్ దేశమునకు వివాదము ఆపి 2 దేశములుగా క్రైస్తవ ముస్లిం దేశముగా విభాగించిన మధ్యవర్తి మన డాక్టర్ కేఏ పాల్. లక్షల కోట్ల ప్రకృతి వైపరీత్యాలకు గొప్ప సహాయం అందించిన వ్యక్తి డాక్టర్ కేఏ పాల్. భూకంపంలో మన పొరుగు దేశమైన పాకిస్తాన్కు కూడా సహాయం చేసిన మేధావి మన డాక్టర్ కేఏ పాల్. ఎన్నో దేశాలపై భారంగా ఉన్న అప్పులను తీర్చివేసిన మన డాక్టర్ కేఏ పాల్. చాలా దేశాల
హెలికాప్టర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో డాక్టర్ కేఏ పాల్ గారిని గెలిపించండి. డాక్టర్ కేఏ పాల్ గారు ఎన్నికల గుర్తు హెలికాప్టర్. ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ కేఏ పాల్ గారి గుర్తు హెలికాప్టర్. మీ ఓటు హెలికాప్టర్ గుర్తుకే, మన ఓటు హెలికాప్టర్ గుర్తుకే, మనందరం ఓటు హెలికాప్టర్.